चलो चलो yes sir we should have large scale programs throughout the year in the colleges and schools going on. Multiple those on sir we really touch more than 60-70,000 Sri Anjani Kumar IPS Additional CP LNO sir, we are pleased to welcome Sri esteemed police officers on the dais, Mr. Anjani Kumar, Additional CP Law and Order, Mr. Jitendra, Additional CP Traffic, the Chief of Traffic Branch of Hyderabad City Police, Mr. Ranganath, the Deputy Commissioner of Police Traffic, my young friends and the students who have come here all the way despite holidays to the schools, the parents, the managements of the institutions, the teachers, principals and the correspondents, members of the media, all the police officers of the traffic branch, ladies and gentlemen. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరి మధ్యలో ఉండడం. పోలీస్ కమెమరేషన్ డే, పోలీస్ అమరవీరుల దినోత్సవము అక్టోబర్ 21 ప్రతి సంవత్సరము జరుపుకుంటాము. ఆ సందర్భంగా పోలీస్ రోల్, పోలీస్ చేస్తున్నటువంటి విధులు, వారి విధి నిర్వహణలో వారు అనుభవించేటటువంటి ప్రజల వెంట, ప్రజల యొక్క సంక్షేమం కొరకు రోడ్డు మీద వెళ్ళేటువంటి ప్రతి పౌరుడి యొక్క సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ని క్రమబద్ధీకరించి ప్రజల యొక్క సేఫ్టీ కొరకు తన సేఫ్టీనైనా లెక్క చేయకుండా ప్రతిరోజు కూడా విధి నిర్వహణ చేస్తున్నవారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వారు. సమాజం కొరకు, సమాజ ప్రగతి కొరకు, సమాజ రక్షణ కొరకు పోలీసుల యొక్క పాత్ర, బాధ్యత, ఇలాంటి విషయాల మీద అవగాహన కొరకు ఈ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులలో ఉన్నటువంటి లేటెంట్ టాలెంట్, వాళ్ళలో నిమిడి ఉన్నటువంటి ఆ శక్తియుక్తుల్ని బయటికి తీసుకొని రావడానికి అనేక కాంపిటీషన్స్ మన హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ వింగ్ వారు కండక్ట్ చేయడం జరిగింది. ఎస్ఏ కాంపిటీషన్స్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్, పెయింటింగ్ కాంపిటీషన్స్, అట్లాగే కార్టూన్ కాంపిటీషన్స్, లైక్ దిస్ సెవరల్ కాంపిటీషన్స్ వర్ హెల్డ్. అయితే మీరు ప్రజెంట్ చేసినటువంటి పెయింటింగ్స్ కానీ, కార్టూన్స్ కానీ, ఎస్సేస్ కానీ చూస్తే ఈ తరం విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభ ఎంత ఉంది అనేది నిజంగా మాకు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది అన్నట్టు. ఇంత అనుభవం ఉన్నా, ఇంతకాలం మొత్తం ప్రపంచమంతా తిరిగి ఎన్నో ఉద్యోగాలు చేసి ఎంతో అనుభవాన్ని సంపాదించినా మీకున్నటువంటి అవేర్నెస్, మీకున్న ఆలోచన, సృజనాత్మకత డెఫినెట్గా మా తరానికి లేదు అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. యు ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్. దిస్ గ్రేట్ కంట్రీ హ్యాస్ లాట్ ఆఫ్ హోప్స్ ఆన్ ఆల్ ఆఫ్ యూ. అయితే మనం సమయ సందర్భం ఆలోచించినట్లయితే ఈ సంవత్సరం, గత ఒక సంవత్సర కాలంలో 438 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది వారి విధి నిర్వహణలో అసూలు బాసారు.
they died while discharging their duties. While on duty, they were killed while discharging their legitimate duties. అంటే 438 మంది వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దేశ భవిష్యత్తు కొరకు, ప్రజల రక్షణ కొరకు, ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి ప్రజల యొక్క మంచి కొరకు వాళ్ళ జీవితాలను కూడా పణంగా పెట్టారు. అంటే ఈ విధంగా దాదాపుగా ప్రతి సంవత్సరము 500 నుండి 700 మంది పోలీస్ అధికారులు చనిపోతూ ఉన్నారు. మన దగ్గర కూడా చూస్తే గత సంవత్సరం మనకు నల్గొండ జిల్లా, మీరంతా న్యూస్ పేపర్స్లో, టీవీ ఛానల్స్లో చూస్తుంటారు, మనం టెర్రరిస్టుల్ని కన్ఫ్రంట్ చేసి వారిని నిర్బంధించే ప్రాసెస్లో అక్కడ మన పోలీసు వారు చనిపోయినటువంటి పరిస్థితిని మీరంతా కూడా గమనించుంటారు. వింగ్ వారు కూడా వారు చేసేటటువంటి విధి నిర్వహణ చాలా కష్టతరమైనది, రిస్క్తో కూడుకున్నది. అదే కాదు, మనం ఒక డెమోక్రటిక్ వ్యవస్థలో ఇది ప్రజలు ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థ అయినప్పటికీ అదే ప్రజలను మేము రెగ్యులేట్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. ఎవరైతే మాకు యజమానులో వారినే మేము కంట్రోల్ చేయాలి. మీరు డిసిప్లిన్డ్గా ఉండాలి, టైమింగ్స్ పాటించాలి, రోడ్డు మీద రూల్స్ ప్రకారమే వెళ్ళాలి, స్పీడ్ లిమిట్స్ దాటకూడదు అని ప్రతి క్షణము మనం ఆ సమాజాన్ని నిర్దేశించాల్సినటువంటి బాధ్యత ఈ పోలీస్ వ్యవస్థ మీద అప్పచెప్పారు. కాబట్టి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ పోలీసులకి మెచ్యూరిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఏ ప్రజలనైతే మనం రెగ్యులేట్ చేయాలో వాళ్ళే మన యజమానులు, వారే మన జీవితానికి వెలుగునిచ్చిన వాళ్ళు అని చెప్పేసి పోలీసుల్లో అవగాహన ఉండాలి. అట్లాగే ఆ పౌరుల్లో కూడా ఈ వ్యవస్థ మనం ఏర్పరచుకున్నాం, మన మంచి కొరకు ఏర్పరచుకున్నాం, మనమే నియమాల్ని తయారు చేస్తాము మన చట్టసభల ద్వారా. కాబట్టి మనం ఏ రూల్స్, ఏ ప్రొసీజర్స్, ఏ చట్టాలైతే మనం తయారు చేసుకున్నామో ఆ చట్టాలని పాటించి పోలీసు వ్యవస్థకి మనము చేదోడు వాదోడుగా ఉండాలి అని చెప్పేసి సమాజానికి కూడా అలాంటి అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉందన్నట్లు. కాబట్టి ఏ రోజైతే సమాజంలో ఉన్నటువంటి అందరూ స్టేక్ హోల్డర్స్, ఇటు ప్రజలు, ఇటు పోలీసులు, ఇటు మిగతా వ్యవస్థలు అందరూ కూడా చట్టానికి లోబడి రూల్స్ ప్రకారము, ప్రొసీజర్స్ ప్రకారము మనం విధించుకున్నటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా మనం ఎప్పుడైతే కండక్ట్ చేసుకుంటామో అప్పుడు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ అటు ప్రజలకు కానీ మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. తర్వాత రోడ్ మీద వెళ్ళే వారికి అందరికీ సేఫ్టీ ఉంటుంది, కాలనీస్లో ఉండేవారికి అందరికీ సేఫ్టీ ఉంటుంది. మనం ఇటు చెడు చేసేవారిని అందరినీ గుర్తించడానికి, టైమ్లీ వారిని పట్టుకోవడానికి కూడా సమాజం యొక్క సహాయ సహకారాలు ఎంతైనా ఉంటాయి. ఈరోజు 438 మంది ఈ సంవత్సరము విధి నిర్వహణలో అసూలు బాసిన వారికి మనం నిజంగా వారి సమాజం కొరకు వారి ప్రాణాలను అర్పించడం అనేది అతి గొప్ప సాక్రిఫైస్ వాళ్ళ జీవితాల్లో. ఇట్ ఈస్ అ సుప్రీం సాక్రిఫైస్ rendered by each and every member of the police force. 438 people have been killed while discharging their duties. We just can't imagine that for the sake of the job, for the then we all must be grateful to the great individuals who have sacrificed their lives and became martyrs in the service of this nation, in the service of this society. As you all know, we fight wars with external enemies, with the countries outside, once in a while, once in a decade, once in 2 decades. But police is an agency, as an organization, we keep fighting a war with criminals on day-to-day basis, minute-to-minute basis. It's a war that never ends. That's the kind of complexity the police performs on day-to-day basis. So it is in the fitness of things that this program has been organized to bring awareness about the role of police in the community through various competitions that have been organized. It is heart-rendering to know that more than 700 students have participated in these 2 days of competitions here. I congratulate all those who have participated in these events
irrespective of whether they have won the prizes or not. The very fact that you have come all the way, took part in these events, and you have been a part of this, great event where people have sacrificed their lives. You have come here to commemorate their sacrifices in the service of the nation. I am sure your presence here yesterday, today, maybe last couple of days has enlightened you and has enlivened you with ideas of patriotism, the ideas of sacrificing oneself for the sake of the nation, the society. Today, the nation is looking forward to its citizens for providing good leadership, good citizenship, and we do expect that this nation will progress under the dynamic vision, with the dynamic vision that you all have today and you have exhibited in the last couple of days in various competitions. I can only appreciate the efforts of all the school managements in molding the character of these young students. You have been doing a great job, and the future of this nation lies in your hands, in the hands of these institutions, the management of these institutions, in molding the character of our young students, so that today's students are the tomorrow's citizens. They are responsible for running this country, and they would be responsible for the development, welfare, and the progress of this nation. And the pride that we are going to have among the Committee of Nations, you are going to be the main people who will lead the country in the years to come. So I take this opportunity to thank all my colleagues and the officers and staff of Hyderabad Traffic Branch for organizing a very wonderful series of events as a part of this commemoration week. And it is in the fitness of things that we all cherish the memories of the services rendered by these 438 police personnel who have laid down their lives at the altar of duty. I thank you all for having come here despite the holidays and being part of us. And we do hope that you all will help us, especially the traffic police, in ensuring that the community follows the rules, the traffic norms, you follow the lane discipline, you don't cause accidents while on the move on the streets, and you will ensure that all your parents follow the traffic rules and they also carry the proper documents along with them whenever they go out, so that the community safety is enhanced while on the streets. I thank you once again, all of you, for having come and joined us. Thank you. రోజు కూడా ఒక కత్తి మీద సాము లాంటిది, లైక్ ప్లేయింగ్ విత్ ఫైర్ ఎవ్రీ డే. ఈవెన్ ఆర్డినరీ క్రిమినల్స్, దొంగతనాలు చేసేటువంటి సామాన్యమైనటువంటి నేరస్తులు కూడా మనం పట్టుకునే ప్రాసెస్లో ఎంతో కొంత రిస్క్ అనేది ఉంటుందన్నట్టు. మనం వారు ఉన్నటువంటి షెల్టర్లో రైడ్ చేసినా అతను తప్పించుకునే ప్రాసెస్లో తను కత్తితో ఎదురు తిరగవచ్చు, రాయి విసిరేసి పరిగెత్తవచ్చు, ఇంకా ఏదైనా చేసేటువంటి అవకాశం ఉందన్నట్లు. అంటే మనం నేరస్తుల్ని క్రమబద్ధీకరించే క్రమంలో, వారిని పట్టుకునేటటువంటి క్రమంలో, గుర్తించే క్రమంలో ప్రతిరోజు కూడా ఒక యావరేజ్ పోలీస్మన్ కొంత గొప్ప రిస్క్కి లోనవుతారని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను. అట్లాగే మన ఎంటైర్ సమాజం ప్రజల తరఫున, ఇది ప్రజలు నియమించుకున్నటువంటి వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ. ప్రజలు 24 గంటలు వారి రక్షణ అవసరాలని వారు చూసుకోలేరు. కాబట్టి ఒక ఆర్గనైజ్డ్ సివిలైజ్డ్ సొసైటీలో ప్రజలు తమ కొరకు ఒక ఫుల్ టైం ఏజెన్సీని నియమించుకొని వారు ప్రభుత్వాల ద్వారా మాకు జీత భత్యాలు చెల్లించి, ఉద్యోగాలు ఇచ్చి, ఆదరించి మీ కొరకు పనిచేయమని చెప్పేసి ఈ పోలీస్ వ్యవస్థను మీరు ఏర్పరచుకున్నారు. అంటే అలాంటి పోలీస్ వ్యవస్థ ఒక ప్రజామిత్రుత్వ
మనుగడతో పద్ధతులతో ముందుకెళ్తూ ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొని వారి నమ్మకంతో వారి యొక్క సహాయ సహకారాలతోటి అనుక్షణం కూడా పనిచేస్తూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మేము చేసేటటువంటి పోలీస్ వ్యవస్థలో పోలీస్ వారు చేసే డ్యూటీలు, మనం ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ బ్రాంచ్ వారు చేసే డ్యూటీలు మనం ఆలోచిస్తే ప్రతిరోజు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆఫీసర్ కానీ ఒక హోంగార్డ్ ఆఫీసర్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ జంక్షన్లో కనీసం 8 గంటల నుంచి 10 గంటల పాటు నిలబడతారు. అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ అంతా కూడా తన ఊపిరితిత్తులోకి వెళ్తుంది. తను ఎదురొచ్చేటటువంటి ప్రతి వాహనాన్ని ఆపి క్రమబద్ధీకరించేటటువంటి ప్రాసెస్లో ప్రతి జంక్షన్లో ఎప్పుడైనా ఎవరైనా స్పీడ్గా వస్తే అతనికి యాక్సిడెంట్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది.